హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇష్మనీ వండర్స్. ఈరోజు మన ఛానల్లో ఒక స్పెషల్ చట్నీ అయితే చేయబోతున్నా అండి. ఈ స్పెషల్ చట్నీ పేరు బీరకాయ తొక్కు పచ్చడి. సో మనం బీరకాయని యూజ్ చేసి తొక్కుని పడేస్తాం కదా. ఈ బీరకాయ తొక్కుతో మనం ఈ చట్నీ చేయడం వల్ల మనకి చాలా లాభాలు అయితే ఉన్నాయి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి వీడియోని. ఈ బీరకాయ తొక్కులో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. సో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ లేకుండా ఉంటుంది. ఈ బీరకాయ తొక్కు స్కిన్ కూడా చాలా మంచిది. సో తప్పకుండా ఈ చట్నీ ట్రై చేయండి. అస్సలు బీరకాయ తొక్కుని వేస్ట్ చేయొద్దు. ఇప్పుడు చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసి అందులో పచ్చిమిర్చి అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయ తొక్కును కూడా యాడ్ చేసి కుక్ చేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేయడం వల్ల త్వరగా కుక్ అవుతుంది. ఇలా 5 to 10 minutes కుక్ చేసిన తర్వాత ఒక 4 నుంచి 5 వరకు టమాటాలను యాడ్ చేసుకోవాలి. ఈ టమాటాలు అనేవి మనం తీసుకున్న బీరకాయ తొక్కు క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చిని కూడా కారానికి తగినట్టు యాడ్ చేసుకోండి. ఇలా అంతా బాగా కుక్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక 5 minutes వరకు సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. చూడండి, మనకి మంచిగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని అందులో కొద్దిగా చింతపండు, జీలకర్ర అలాగే వెల్లుల్లిని యాడ్ చేసి బాగా గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం ఫైన్గా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత మనం తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం. ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి అలాగే కరివేపాకును యాడ్ చేసి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని కూడా ఇందులో తాలింపులో పచ్చడి అంతా మిక్స్ చేసుకోవాలండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. న్యూ క్రియేటర్స్ని సపోర్ట్ చేయండి. అంతే, చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది వీడియో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ టేస్టీ రెసిపీ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.